మనకి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు చైనా పర్యటనకి వెళ్ళారు కదా. అయితే అక్కడంతా కూడా మంచిగానే జరిగింది, అంతా ఓకే. మనకి నరేంద్ర మోడీ గారికి కూడా ఒక మంచి వెల్కమే లభించింది. అయితే ఇప్పుడు దీన్ని పోలుస్తూ అంతకుముందు ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు కదా. అయితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా చైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి వెల్కమ్ చెప్పాం, దాని తర్వాత ఏ విధంగా వాళ్ళకి ట్రీట్ చేసాం అనేది కంపేర్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మరి అప్పుడు జరిగింది ఏంటంటే, అప్పుడు సోనియా గాంధీ గారే కొంచెం డామినేషన్గా ఉండేవాళ్ళు కదా. మనకి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయినా సరే కొంచెం ముందు మనకి సోనియా గాంధీ గారే ఉండేవాళ్ళు. అయితే అప్పుడు చైనా అధ్యక్షుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సోనియా గాంధీ గారు ముందెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వటం, దాని తర్వాత ఒక ఫోటో తీసుకునేటప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారిని పక్కకి నెట్టేసి ఇటువైపు సోనియా గాంధీ గారే మరి వాళ్ళ అధ్యక్షుడు పక్కన ఉంచోవడం. సో దాని తర్వాత మరి సోనియా గాంధీ గారే మన్మోహన్ సింగ్ గారిని మా ప్రధాని అని చెప్పేసి ఆయన పరిచయం చేయడం, దాని తర్వాత వెనకమాల ఉన్న ఇంకొంతమందిని కూడా పరిచయం చేసి సోనియా గాంధీ గారే దాని తర్వాత లోపల తీసుకెళ్లేటప్పుడు కూడా అప్పుడు ఎలా తీసుకెళ్లారు తెలుసా? ఫస్ట్ మన్మోహన్ సింగ్ గారు పక్కకి వెళ్ళిపోయారు, సోనియా గాంధీ గారే మరి తనతో పాటు ముందుకి లోపలికి తీసుకెళ్లారనమాట. అయితే మరి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది ఈ రెండు వీడియోలు. ఎందుకంటే మరి ఒకప్పుడు చూసుకుంటే మన ప్రధానికి అంత గౌరవం లభించలేదు, ఇప్పుడు చూసుకుంటే మరి మన ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ పలికారు అని చెప్పేసి ఈ న్యూస్ అయితే బాగా నడుస్తూ ఉందన్నమాట.